సోదర సోదరిలారా, మనము మరొకసారి ఇటీవల యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని గురించి చదువుకుంటూ వస్తున్నాము, ధ్యానం చేసుకుంటున్నాము. మరోసారి అదే అధ్యాయాన్ని 7వ వచనం నుండి చివరి వచనం 17వ వచనం వరకు గల వాక్య భాగాన్ని చదువుకోవాలని ప్రేరేపించబడుతున్నాము. 7వ వచనం నుండి 17వ వచనం వరకు, అనగా చివరి వచనం వరకు ఆ ప్యాసేజీ అంతా కూడా చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును అని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోక నాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవముగల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలుల గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు, అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారం నుండి బయలుదేరి, అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసం మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను వద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రము అను అరబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుట దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ప్రియులారా, మనము ఈ వాక్య భాగాన్ని పదే పదే చదువుకుంటున్నాము కనుక ఇందులో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. మన జీవితానికి, ఎందుకంటే మన జీవితము ఒక యాత్రతో పోల్చబడింది. యాత్రికులుగా ఉన్నాం. మనం ఇంతకుముందే జ్ఞాపకం చేసుకున్నాం చాలాసార్లు. మొదట మనము పరదేశులము. తిరిగి ప్రయాణంలో మనం ఉన్నట్టుగా ఆత్మీయముగా మనం ఎప్పుడు కూడా తలంచుతూ ఉండాలి. మనము ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం మనము ఈ లోకానికి వచ్చాం. మీ వయసు ఎంతో అన్ని సంవత్సరాల క్రితం మీరు ఈ లోకానికి వచ్చారని
గమనించండి. 50 సంవత్సరాల క్రితం వచ్చారా? 40 సంవత్సరాల క్రితం వచ్చారా? లేదా 70 సంవత్సరాల క్రితం వచ్చారా? 10 సంవత్సరాల క్రితం వచ్చారా? మీ యొక్క వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? అన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అప్పుడు మనం లోకానికి వచ్చాం. ఈ లోకానికి వచ్చామంటే లోకం మనది కాదు అని అర్థం. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరికి వెళ్తాం, ఆ ఊరు మనది కాదు. కొంతకాలం అక్కడ ఉంటాం, తిరిగి మనం వస్తాం. కనుక మనము పరదేశులుగా ఉంటాం. మొదట తిరిగి మన స్వదేశానికి ప్రయాణం చేయాలి. ఆ తిరుగు ప్రయాణం చేసే వారిని యాత్రికులు అని అంటారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైన వారు మరి విడిపించబడి నడిపించబడి యోర్దాను నది ఒడ్డునకు వచ్చినారు. ఇప్పుడు అక్కడ హాల్ట్ అయినారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశము కనాను దేశం. వీరున్న యోర్దాను నది యుతలి ఒడ్డున ఉన్నారు. యోర్దాను నది దాటాలి. దాని తర్వాత కనాను దేశంలో ప్రవేశించాలి. ఇందులో 2 ముఖ్యమైన సవాళ్లు వారి ఎదుట ఉన్నాయి. ఒకటి యోర్దాను దాటాలి, రెండవది కనాను స్వాధీనం చేసుకోవాలి. 2 అవి పెద్ద మరి సాహసముతో కూడిన విషయాలు. ఆ 2 కూడా ఎందుకు అని అంటే 14వ వచనం చదువుదాం, చూడండి. 14వ వచనం, కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారుచు అనే మాట చదువుతాం. యోర్దాను నది ఎలా పొర్లి పారుతుంది? గట్ల మీద కూడా పొర్లి ప్రవహిస్తా ఉంది. అది దాదాపుగా 100 మైళ్ళు, 300 మైళ్ళ కంటే ఎక్కువ దూరం నుండి ప్రవహిస్తా ఉంది. దాదాపుగా అది కొన్ని 100 మీటర్ల వెడల్పు కలిగినదిగా ఉంది. చాలా లోతైన నదిగా ఉంటుంది. ఆ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. చాలా వేగముగా పెద్ద జలముల శబ్దముతో, ఉరుములు అంటే జలములు బాగా పైనుండి ఎత్తైన స్థలం నుండి ఎగువకు ఏటవాలుగా నది బాగా నిండుగా ప్రవహిస్తున్నప్పుడు ఆ జలముల శబ్దం ఆ చుట్టుపక్క ఉన్న వారికి కూడా వినపడుతుంది. దాన్ని బట్టే నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనకు అర్థమవుతుంది. మళ్ళీ చదువుతాను. కోతకాలమంతయు యోర్దాను దాని గట్టన్నిటి మీద పొర్లి పారుచు అనే మాట మనం చూస్తున్నాం. కనుక వారి ముందు ఏమున్నది అంటే తీవ్రముగా ప్రవహించే యోర్దాను నది. దీన్ని దాటడం అన్నది సామాన్యమైన విషయం కాదు, సులభమైన విషయం కాదు. ఆ ప్రవాహములో పొరపాటున దిగితే దాని లోతు ఎరగక, దాని వేగము ఎరగక, నిదానించి గమనించక వెంటనే నదిలో దిగినట్లయితే ఆ నదీ ప్రవాహములో తప్పక కొట్టుకొని పోతారు. అది అంతా విజృంభించి అతి వేగముగా ప్రవహిస్తుంది. కాబట్టి వారి ముందు యోర్దాను నది తీవ్రమైన ప్రవాహముతో ఉంది. ఏమాత్రము ఏమరుపాటు ఉండినా సరే ఆ యొక్క యోర్దానులో ప్రవాహములు వారు కొట్టుకొని పోక తప్పదు. దాన్ని ఎలా దాటాలి? అలాంటి తీవ్రమైన వేగముగా ఉధృతముగా ప్రవహించే యోర్దాను నదిని దాటడం ఎలా?
ఆ నది రెండు వైపులా ఒడ్డు మీద పొర్లి ప్రవహిస్తుంది, అంటే ఓవర్ ఫ్లోయింగ్ అని అంటారు. పైకి ఎగిసి పడతా ఉంది. ఆ యొక్క రెండు వైపులా సరిహద్దులను ఒడ్డులు అవి దాటిపోతా ఉంది, నది పొర్లి పారుతా ఉంది. మనం కూడా ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నప్పుడు యాత్రా జీవితంలో యోర్దాను నది లాంటి ఉధృతంగా ప్రవహించే ఉపద్రవాలు మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ నది ఉధృతంగా ప్రవహిస్తుంది అంటే అర్థం ఉపద్రవం ముంచుకొని వస్తుంది అని అర్థం. కొన్నిసార్లు అలా పొర్లి ప్రవహించినప్పుడు మరి ఆ యొక్క ప్రవాహములో అనేక రకమైన పశువులు చనిపోయి వస్తాయి, కొట్టుకొని వస్తాయి, చెట్లు కొట్టుకొని వస్తాయి, రకరకములైన మరి ఊర్లే మునిగిపోయి పడిపోయి ఆ నదిలో కొట్టుకొని వస్తూ ఉంటాయి. నది అని ప్రవహించిన తర్వాత తగ్గిముఖం పట్టిన తర్వాత నది ఒడ్డున అటువైపు ఇటువైపున శవాలు ఉంటాయి, మనుషుల శవాలు, అలాగనే గృహ పరికరాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, రకరకములైన బట్టలు, మరి ఇలాంటి ఎన్నెన్నో ప్రవాహములు కొట్టుకొని వచ్చినవన్నీ కూడా నది ఒడ్డున ఉంటాయి, నీళ్ల మీద తేలాడుతూ ఉంటాయి. అంతటి ఉపద్రవములో వారు దాటుకోవాలి. ఇప్పుడు ఎలా దాటగలరు? దాటగలిగింది అనాది కష్టం. అందువలన వారి ముందున్న సవాలు గొప్పది. చాలా ఉపద్రవాన్ని వారు ఎదుర్కొని దాటుకోవాలి. ఆ తర్వాత దాటిన తర్వాత అయినా మరి కనాను దేశంలో ప్రవేశించడం, దాన్ని స్వాధీనపరచుకోవడం సులభమైన విషయం కూడా కాదు. ఎందుకంటే కనాను దేశంలో 7 రకములైన వ్యక్తులు ఉన్నారు, 7 జాతులైన వారు ఉన్నారు. చూడండి, ఒక మాట చదువుతాను, 11వ వచనం. జీవముగల దేవుడు మీ మధ్య ఉన్నాడని, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి ఒకటి కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, గెర్గాషీయులు, అమోరీయులు, యెబూసీయులను వెళ్ళగొట్టుడనియు దీని వలన మీరు తెలుసుకొందురు అన్నారు. అంటే కనానులో 7 రకముల జాతుల వారు ఉన్నారు. అన్ని జాతుల వారిని మరి కనాను నుండి వారిని బయటికి పంపాలి, తరిమి వేయాలి, వెళ్ళగొట్టాలి. వెళ్ళగొడితే కానీ వీళ్ళు ఆక్యుపై చేయలేరు. కనుక కనానులో ఈ పాటికి ఉంటున్నటువంటి ఈ అన్య జనాంగమైన 7 రకములైన జాతుల వారిని ఆ కనాను నుండి వెళ్ళగొట్టి కనాను దేశమును స్వాధీనం చేసుకోవాలి. అది కూడా చాలా కష్టమైన విషయం, క్లిష్టమైన విషయం. ఎందుకంటే దేవుడు యెహోషువకు చెప్తాడు. మనం ఓ మాట చదువుకుందాం, చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. అక్కడ వేగు చూడ్డానికని, అంటే ఆ దేశం ఎలా ఉంటుంది, ఆ దేశమును స్వాధీనపరచుకోవాలంటే ముందుగా రెక్కి అంటారు. ఏదైనా మరి ఆ దేశం యొక్క దిశ దశలు, ఆ దేశం యొక్క ఎల్లలు, దాని భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉండే ప్రజలు, వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ నడవడి, వారి యొక్క సాహసము, ఆ దేశంలో ఉండే ప్రజల యొక్క తీరుతెన్నులు తెలుసుకోవడానికి ముందుగా కొంతమందిని వేగు చూడడము అని అంటారు. దాన్ని పైలట్స్ అన్నట్టుగా ముందుగా వెళ్ళి ఆ ప్రాంతం అంతటిని పరీక్షించి పరిశీలించి అక్కడ ఎవరెవరు ఉన్నారు, మరి నక్సలైట్స్ ఏమన్నా ఉన్నారా, ఉగ్రవాదులు ఏమన్నా ఉన్నారా, అక్కడ రోడ్స్ ఉన్నాయా లేవా, అక్కడ వెళ్ళడానికి సేఫ్టీ ప్లేసా లేదా ప్రమాదకర డేంజరస్ ఏరియానా అని చూడ్డానికి
మనం కూడా ఇప్పుడు ప్రభుత్వం వారు పోలీసు వారిని ముందుగా పంపుతారు. ఆ పోలీసు వారిలో కూడా మరి నిఘా పెట్టి ఆ ప్రాంతమునంతటిని చూసి పరీక్షించి జల్లెడబట్టడానికి, అది సేఫ్టీ ప్లేసా కాదని చూడడానికి సీఎం వస్తున్నాడు అంటే ముందుగా ఎలాగైతే మరి పరిశీలించడానికి వారు వస్తారో అలాగూ కనాను దేశములో ఉండే ప్రజలు ఎలాంటి వారు, వారి స్వభావం ఎలాంటిది అని తెలుసుకొని ఆ తర్వాత తగినట్లుగా పోవటానికి వేగు చూచుట అనే మాట మనకు కనబడుతుంది. అందువల్ల ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రముల నుండి ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క ప్రధానుని ముఖ్యుని సెలెక్ట్ చేసి 12 మందిని ఆ దేశం చూడడానికి మీరు ముందుగా వెళ్ళి రెక్కి చేసి ఆనవాళ్ళు తెలుసుకొని మనం ఆ దేశంలో ప్రవేశించగలమా లేదా, ఎవరెవరు జనం ఉన్నారు, వాళ్ళు ఎంత బలాఢ్యులు, ఎంత సంఖ్యలో ఉన్నారు, వారి దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమిటి అనే సంగతి వేగు చూచుటకు వెళ్ళుము అని దేవుడు వారికి చెప్పడం జరిగింది. ఆనాడు మోషేకు ఆ మాటలు చెప్పబడ్డాయి. చూడండి, ఒక మాట చదువుకుందాం. 13వ అధ్యాయం సంఖ్యాకాండం 3వ వచనం. మోషే యెహోవా మాట విని ఆరాను అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలులలో ముఖ్యులు. వారి పేర్లు కింద వరుసగా ఉన్నాయి. 17వ వచనం. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను. కనాను దేశానికి పంపుతున్నాడు మోషే దేవుని ఆజ్ఞను బట్టి. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను. మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశ పనులో కొన్ని తీసుకుని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలం. ఇలాగూ మరి మోషే ఆ ప్రజలకు చెప్పి 12 మందిని పంపడం జరిగింది. ఆ తర్వాత వెళ్ళారు, దేశమంతా సంచారం చేసి చూచినారు. వస్తా ఆనవాలుగా ఒక అంజూరపు పండును గెలను తీసుకొని వచ్చారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత చూడండి 29వ వచనం, 28వ వచనం. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరచుకుందము, దాని జయించుటకు మన శక్తి చాలును అనెను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలము అనిరి. 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి
మేము సంచరించు చూచిన దేశము. తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. చూడండి, ఇక్కడ పోయినటువంటి ఆ యొక్క 12 మందిలో 10 మంది వచ్చి ఆ దేశం మనం జయించలేము, స్వాధీనపరచుకొనలేము, అక్కడ ఉండే జనులు విస్తారంగా ఉన్నారు, వారు బహు ఉన్నత దేహులు, బలవంతులు, కనుక వారిని జయించడం మన వలన కాదు అని రిపోర్టు చేస్తున్నారు. కానీ అందులో 2 మాత్రం యెహోషువ, కాలేబులు, లేదు లేదు మనం వారిని జయించవచ్చు, వారిని మనం సులభంగా స్వాధీనపరచుకోగలము, దాన్ని జయించడానికి మనకు శక్తి ఉన్నది అని 2 కాలేబు, యెహోషువలు చెప్తారు. గమనించారా ప్రియులారా? అంటే కనాను దేశంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు? బలవంతులుగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, 7 రకముల జాతి ప్రజలు ఉన్నారు, వారు చాలా సాహసం కలిగిన వారు, చాలా ధైర్యం కలవారు, చాలా బలవంతులు, చాలా ఎత్తైన ఉన్నత దేహం కలవారు. వారిని ఓడించి, వారిని వెళ్ళగొట్టి కనాను దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఇది ఎంత గొప్ప పని, ఇదెంత సాహసంతో కూడిన పని, ఇదెంత కష్టమైన పని. కాబట్టి ప్రస్తుతం వారి ఎదుట 2 కష్టాలు ఉన్నాయి, 2 రకములైన కష్ట పరిస్థితులను ఎదుర్కోవాలి వారు. ఒకటి, యోర్దాను నది ఉధృతంగా ప్రవహించే యోర్దాను నదిని దాటుకోవాలి. రెండవది, కనాను దేశంలో ఉన్న బలాఢ్యులను, బలవంతులను, ఆ ఉన్నత దేహులైన వారిని దేశం నుండి వెళ్ళగొట్టాలి, ఆ తర్వాత దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. మరి సాధ్యమా? చూడండి ఆ మాట. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు వారికి ఏం చెప్తున్నాడో మనం గమనిస్తున్నాం. చూడండి ఆ మాట చదువుకుందాము. 7వ వచనం పోయిన వారం కూడా మనం చదువుకున్నాము. యెహోవా యెహోషువతో ఇలాగన్నాడని, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును అని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదం. కనుక దేవుడు యెహోషువతో అంటున్నాడు, నేను నీకు తోడైంటాను, మనుషుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను, కనుక మీరు బయలుదేరండి అంటూ 8వ వచనం ఏమన్నాడు? మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లను. 10వ వచనం బాగా గమనించండి. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది కనుక యెహోషువ వారితో అంటున్నాడు మాట. దేవుడిలాగా చెప్పాడు, దేవుడు తోడుగా ఉంటానన్నాడు, కనుక మీకంటే ముందుగా యోర్దాను నదిలో మందసమును మోసుకొని యాజకులు ముందు వెళ్తారు. మందసం మీ ముందు వెళ్తుంది, మందసం వెంట మీరు వెళ్ళండి, వెనకాల వెళ్ళండి. అది మనం 3వ వచనంలో చదువుకున్నాం. చదువుదాం చూడండి. 3వ వచనం, జనులకు ఇలాగ ఆజ్ఞాపించిన, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరును మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. యాజకులైన వారు మందసమును మోసుకొని ముందు వెళ్తారు, దాని వెంబడి మీరు వెళ్ళాలి అని యెహోషువ ప్రజలకు చెప్తున్నాడు. కాబట్టి మందసం ముందు వెళ్తుండగా ఈ ప్రజలైన వారు వెనక నడవలసిన వారికి ఉన్నారు.
ఇంకొక హెచ్చరిక కూడా ఏముంది 4వ వచనంలో, మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను అని అంటున్నాడు. 3వ వచనంలో ఏమన్నాడు? దాని వెంబడి వెళ్ళవలను. దాని వెంబడి వెళ్ళాలి మీరు. ఆ వెళ్తూ వెళ్తూ కూడా దాని వెనకాల వెళ్ళాలి. దానికి దగ్గరగా సమీపముగా వెళ్ళకూడదు, కొంచెం దూరముగా వెళ్ళాలి. దానికి మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను అంటే ఒక మైలు అనుకుందాం. మైలు దూరం ఉండాలి, మీద పడినట్టుగా ఉండకూడదు. ఆ యాజకులు మందసాన్ని మోస్తుండగా మీరు వెనకాల వెళ్తూ వాళ్ళ మెడమలు తొక్కొద్దు, వాళ్ళ మెడమలు తాకొద్దు, దూరంగా ఉండాలి. అంటే ఏంటి దాని భావం అంటే, ప్రభువును వెంబడించండి అని యేసుప్రభువారు అన్నట్టు, నన్ను వెంబడించుకోరువాడు తను తాను ఉపేక్షించుకుని వెంబడించవలను అన్నాడు కదా. ఎవడైనా సరే నన్ను వెంబడించేవాడు మొదట తను తాను ఖాళీ చేసుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. అయితే వెంబడిస్తున్నప్పుడు మీద పడినట్టు రాకూడదు. అంటే ఇందులో ఒక మంచి ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి మనం. దేవుణ్ణి తొందర పెట్టకూడదు. ఎప్పుడైనా మన అవసరానికి, మన అక్కర్ల కొరకు, మన ఆపదల కొరకు దేవుని వైపు చూడాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. కానీ దేవుని ఒత్తిడి చేయకూడదు, దేవుని ప్రెజర్ చేయకూడదు, దేవుని శోధించకూడదు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, అవసరం వచ్చినప్పుడు దేవుని ఊరక అడుగుతాం. అడిగిందే అడిగింది, అడిగిందే అడిగింది, అడిగిందే అడిగింది. తాపత్రయం పట్టలేము. తెల్లవారలకి అంత అయిపోవాలి, తెల్లవారలకి పెళ్ళి అంతా అయిపోవాలి, తెల్లవారికి ఉద్యోగం అంతా వచ్చేయాలి, తెల్లవారు రాత్రి అంతా ప్రార్థన చేసి తెల్లవారులకి ఏదో అద్భుతం జరగాలన్నట్టు తొందర. విశ్వాసంలో కానీ, ప్రార్థనా జీవితంలో కానీ దేవుణ్ణి మనం వెంబడించటంలో తొందరపడినట్టుగా ఉండకూడదు, ప్రభువును ఒత్తిడి చేసినట్టుగా ఉండకూడదు, ఆయన్ను తొందర పెట్టి శోధించినట్టుగా ఉండకూడదు. అది దాని భావం. దాని వెంబడి వెళ్ళాలి మీరు. మందసం ముందు వెళ్తుండగా మీరు వెనకాల వెళ్ళాలి. కొంత డిస్టెన్స్లో మీరు వెళ్ళాలి. కనీసం ఒక మైలు దూరంలో 2000 కొలమూలలో ఉండాలి. అలాగా ఆయన వెంబడిస్తుండగా కనుక మందసం ముందు వెళ్తుండగా మందసం వెనకను మీరు వెంబడించాలి అని అక్కడ అన్నాడు. ఇప్పుడు రండి 10వ వచనం. వారితో ఇట్లా, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను దాటపోవచ్చును కనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి ఆ 7 రకములైన వారందరినీ మరి వెళ్ళగొట్టుననియు మీరు తెలుసుకుంటారు. ఆ 7 రకములైన బలవంతులైన, ఆజానుభావులైన, ఉన్నత దేహులైన వారందరినీ దేవుడే వెళ్ళగొడతారు, మీరు కాదు. మరొక ఆత్మీయమైన పాఠం ఏంటంటే, మనంతటా మనం ఏమి చేసుకోలేము, మన వల్ల ఏది కాదు. మనం నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరాని వారము, ఏ శక్తియుక్తులు లేని వారము. మన బలము చాలదు, మన శక్తి చాలదు, మన యోగ్యత చాలదు, మనవి ఏది కూడా మనకు సరిపోదు, దేవుడు మనకు తోడైంటే తప్ప. సర్వలోకనాథుడు మీకు తోడుగా ఉంటాడు. ఎంత మంచి మాట. 11వ వచనం, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆయన సర్వలోకనాథుడు. ఆయన మీ ఎదుట నుండి ఆ 7 రకమైన వారిని వెళ్ళగొడతాడు. కనుక మీరు నా మాట చొప్పున మందసమును యాజకుల ముందు మోస్తూ ఉండగా మీరు దాని వెనకన ఫాలో కండి, వెంబడించండి. మందసం అంటే యేసు ప్రభు. యేసు ప్రభు చూస్తూ ముందుకు సాగాలి. అందుకే విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు పరుగు పందెంలో హరిగా పరిగెత్తమన్నాడు, ఓపికగా పరిగెత్తాడు. క్రైస్తవ జీవితంలో ఎంతో ఓపిక ఉండాలి.
చాలా ఓపికగా ఉండాలి. హడావుడిగా ఉండకూడదు, గందరగోళం ఉండకూడదు, పరుగులాట ఉండకూడదు, నెమ్మదిగా ఉండాలి. కనుక ఏదైనా అవసరానికని పరిగెత్తినట్టుగా తొందరగా ఉండదు, నెమ్మదిగా ఉండాలి. అందుకే ఆ మాట అంటాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడన ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. వారెవరు వైపు చూడమన్నాడు? మందసం వైపు చూడాలి. మందసం అంటే క్రీస్తు ప్రభువుకు గుర్తు, ముందు గుర్తుగా ఉంది. దాని యాజకులు మోసుకొని వెళ్తున్నారు. దాని ఎరకాల మీరు దాన్ని చూస్తూ మీరు వెళ్ళాలి. మంచి పాఠం మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వైపు చూస్తూ మన విశ్వాస జీవితంలో ఓపికగా మనం ముందుకు సాగవలసి ఉన్నాం. తర్వాత ఏం జరిగింది చూడండి, 13వ వచనం. సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశుగా నిలుస్తాయి. ఈ యాజకులనే వారు, మందసాన్ని మోసేవారు యోర్దాను నది నీళ్లను తాకగానే ఆ పైన ఎక్కడో ఆదామనే పురము దగ్గర నీళ్లు ఏకరాశిగా నిలుస్తాయి అని 13వ వచనంలో అంటాడు. 14వ వచనంలో కోతకాలమంతయు యోర్దాను దాని గట్టన్నిటి మీద పొర్లి పారును అనే మాట చూస్తాము. నిబంధన మందసును మోయి యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడాలను బయలుదేరిరి. ఇక్కడ మరొక మాట కూడా మనం గమనించుకోవాలి ప్రియులారా. 15వ వచనం చదవండి అందరూ. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజక కాలు నీటి అంచున మునగగానే, ఆ వచనాన్ని మనం గమనించాలి. యాజకులైన వారు మందసాన్ని మోసుకొని వస్తున్నారు కదా. యాజకులైన వారు యోర్దాను నదిలో అంచున కాలు పెట్టాలి, నీళ్ల ఒడ్డున. ఆ యోర్దానులో దిగిన తర్వాత అనే మాట చదువుతున్నా. ఇప్పుడు నీళ్లలో దిగాలి వాళ్ళు. ఎవరు? యాజకులు మందసాన్ని మోస్తూ వారు నీళ్లలో అడుగుపెట్టి నీళ్లలో దిగాలి. ధైర్యం సరిపోతుందా? ఎంత ధైర్యం కావాలా? ఎంత సాహసంతో కూడిన పనేది. పైనుండి ఉధృతంగా నది వస్తా ఉంటే, ఒడ్డులు పొర్లి ప్రవహిస్తా ఉంటే అడుగు పెడితే ఎత్తుకొని పోతుంది ప్రవాహం. ప్రాణానికి తెగించిన సాహసంతో, ప్రాణ భయముండిన ప్రాణానికి లెక్క చేయకుండా యాజకులైన వారు ఆ నీళ్లలో కాళ్ళు పెట్టారు. ఎంత విశ్వాసం అది! ఎంత విశ్వాసం కావాలది! గమనించండి. వారు ఎంతో విశ్వాసంతో నదిలో కాళ్ళు పెట్టారు. వారు నదిలో కాళ్ళు ఉంచుట అనేది గొప్ప విశ్వాసానికి ఒక గుర్తు. ప్రియమైన సోదరులారా, మన జీవితంలో ఎన్నో ఉధృతమైన ఉపద్రవాలు, కష్టాలు, నష్టాలు, మరణాలు, ఆపదలు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు, ఎన్నెన్నో రకమైన క్లిష్టమైన, కష్టమైన, కఠినతరమైన పరిస్థితులు మన ఎదుట వచ్చినప్పుడు దానిలో మనం అడుగుపెట్టి దాటుకోవాలంటే ఎంతో విశ్వాసం కావాలి. అందుకే నీతివంతుడు ధైర్యముగా ఉంటాడు, సింహం వలె ఉంటాడు అని వాక్యాన్ని మనం చదువుతాం. దేవుని యందు విశ్వాసం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు, విశ్వాసుల పట్టిని వీరుల పట్టి, విశ్వాస వీరుల పట్టి దాన్ని చదువుతాం 11వ అధ్యాయం. అందులో 33వ వచనం, 34వ వచనం. హెబ్రీ 11, 33, 34 వచనాలు ఒక మాట ఉంది. వారు చూడండి, ఆ మాట చదువుదాము. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి అనే మాట ఉంటుంది. విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారా? యుద్ధం చేసి కర్ర బట్టి, ఆయుధం పట్టి జయించినారా? చూడండి అక్కడ
ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసం ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహం నోళ్లను మూసిరి. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా. ఆయుధాల ద్వారా కాదు, కత్తుల ద్వారా కాదు, కర్రల ద్వారా కాదు, ఇంకా బలమైన ఆయుధాలు ఉపయోగించి కాదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించినారు, సింహముల నోలను మోయించినారు, అగ్నిబలమును చల్లార్చినారు, ఇదంతా కూడా సింహముల నోలను మూసినారు. ఇదంతా కూడా విశ్వాసం ద్వారా జరిగింది. ఆనాడు యాజకులు యోర్దాను నది పై నుండి ఉధృతంగా గొప్ప జలముల శబ్దములతో వస్తా ఉంటే ఆ జల ప్రవాహమును చూచి భయపడవలసిన వారు కానీ దిగినారు నీళ్ళలో. అలా దిగడానికి కారణం వాళ్ళ విశ్వాసం. అలాంటి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనం కూడా విశ్వాసమే ద్వారానే ఆ కష్టాలను ఎదుర్కోవాలి. విశ్వాసం ద్వారానే ఆ ఉపద్రవమును ఎదుర్కోవాలి. విశ్వాసం ద్వారానే ఆ వేగముగా ఉద్ధృతంగా ప్రవహించే నది లాంటి కష్టాలను సైతం మనము ఎదుర్కోవాలి. విశ్వాసం ద్వారా వారు జయించేది. చివరి మాట చూడండి. వారు అలాగు యోర్దాను యాజకుడు కాలు నీటి అంచున మునగగానే, ఆ 16వ వచనం చదవండి. పై నుండి పారు నీళ్లు బహుదూరమున సారతానున్న ఆదామన పురమున దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఇక్కడ అడుగు పెడితే నీళ్లలో ఎక్కడో పైన నీళ్ల రాశి నిలిచిపోయింది, ఏకరాశిగా. ఇందులో మనం ఇంకొక మాట గుర్తు చేసుకొని ముగించుకోవచ్చు. మోషే కాలములో దేవుడైన యెహోవా యోర్దాను నది 2 పాయలుగా చేల్చి రెండు వైపులకు దాని పక్కకు తిప్పేసి మధ్యలో 6 నెలలుగా చేసి 6 నెలన ఇశ్రాయేలు ప్రజలను దాటించిన అదే యెహోవా దేవుడు ఈరోజు యోర్దాను నది 2 వైపులా చీల్చలేదు, ఒకే పక్కన పైన ఎక్కడో దూరముగా నిలిపి ఈ యొక్క నది అడుగు భాగమును 6 నెలలుగా చేసి 6 నెలలు మార్చినాడు. నాడు మోషేడల అద్భుతాన్ని చేసిన దేవుడు యెహోషువ కాలంలో దేవుడు అద్భుతాలు చేశాడు. ఆయన ఏ కాలంలోనైనా అద్భుతాలు చేస్తాడు, మన కాలంలో కూడా చేస్తాడు. మోషే కాలంలో సముద్రాన్ని పాయలుగా చేసి 6 నెలలుగా చేసి 6 నెలలు నడిపించిన దేవుడు ఆ తర్వాత 40 సంవత్సరాలు యెహోషువ కాలం యోర్దాను నదిని పైన ఏకరాశిగా నిలిపి ఆ నది అడుగున 6 నెలలుగా చేసి 6 నెలలు వారిని నడిపించినట్టుగా చూస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ కాలమైనా ఈ కాలమైనా దేవుని గురించి మనం చూద్దాం కదా. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. సముద్రాన్ని చీల్చినవాడు, 6 నెలలుగా మార్చినవాడు, యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపినవాడు, 6 నెలలుగా మార్చి దాటించినవాడు ఈ రోజు కూడా ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట కనబడి చాలాసార్లు మనం చదువుకుంటా ఉంటాం. 13వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి మాట చదువుకొని ముగించుకుందాం. అదే మాట చూడండి, 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. ఏదైనా ఉపద్రవాల్లో ఉన్నారా? కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు, పైరు పంటలు నష్టం జరిగి అప్పుల బాధలు ఎక్కువై పిల్లలు అవిధేయులై కుటుంబంలో శోధనగా ఉన్నారా? కన్నీటితో ఉన్నారా? దుఃఖంతో ఉన్నారా? ఏదైనా సమస్య వచ్చి పడిందా? ఎరిగి కొంత, ఎరక్క కొంత, తెలిసి కొంత, తెలియక కొంత చేసిన తప్పిదాలను బట్టి ఏదైనా జరిగిందా?
ఉపద్రవాలు ఏమైనా ఉన్నా ఇదిగో యోర్దాను నది, కనాను దేశంలో ఉన్నటువంటి 7 రకముల జాతులు, బహు బలవంతులు, ఉన్నత దేహులు, వాళ్ళని ఎదుర్కోవడం చిన్న విషయమా? అవును, మనకు కూడా అలాంటి వారు ఉంటారు. పొరుగు వారు ఉంటారు, ఎదురుగా ఉన్నారు. ఊర్లో సమస్యలు పెట్టే వాళ్ళు ఉంటారు, సమస్యలు సృష్టించే వారు ఉంటారు. వాళ్ళని జయించడం మన వల్ల కాదు. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన బలాన్ని బట్టి మనం జయించవలసిన వారికి ఉన్నాం. ఒకటే మనం నేర్చుకుందాం. 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యము చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మన లోపాలు ఏదైనా ఉంటే దిద్దుకుందాం, సరి చేసుకుందాం, చక్కబరుచుకుందాం. కొంచెం పులిపిండి ముద్దంతని పాడు చేసినట్టుగా మనలో ఏమైనా శాపగ్రస్తమైంది, ఆకాను శాపగ్రస్తమైందని ఆశించి లోపల పెట్టుకున్నాడు ఇంట్లో, దాని ద్వారా ఓటమి వచ్చింది. ఆ శాపగ్రస్తం తీసివేస్తే విజయం వచ్చింది. మనలో ఉన్న ఏదైనా అవిధేయత, లోపం ఉంటే తీసివేసుకుందాం, దిద్దుకుందాం, సరి చేసుకుందాం. దిద్దుకుంటే ఉండేంత సుఖం మరొకటి ఏం లేదు, దిద్దుకుంటే ఉండేంత ఆనందం మరొకటి లేదు. కనుక మనల్ని మనం తగ్గించుకొని దిద్దుకొని యోగ్యమైన ప్రవర్తన సాగితే రేపు దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు. క్షేమకరంగా ఎలాగైతే కనాను చేర్చాడో మనల్ని కూడా చేరుస్తాడు. అలా చేయడానికి ప్రభు మనకు సాయం చేయంగా. ప్రేరేపించిన సోదరులకు